డబ్బులు మొత్తం కూడా మలేషియాలో అక్కడికి పంపించేసినమాట. అది షిప్పింగ్ కి అనమాట. అదే డెస్టినేషన్ చార్జెస్ ఉంటది. దాని తర్వాత సింగపూర్ నుంచి ఇక్కడికి వచ్చింది. అది కూడా ఏంటంటే వాళ్ళు ఫస్ట్ చెప్పిన డేట్ ఏంటంటే ఆ షిప్ ఫిబ్రవరి 1 కల్లా ఇక్కడ రీచ్ అయిపోతుంది అని చెప్పినారు. బైక్స్ చూసి క్వారంటైన్ పెట్టాలా, క్వారంటైన్ ఉండొద్దా, ఇంకా ఏ డాక్యుమెంట్స్ కావాలి, దానికి దుమ్ము ఏమన్నా ఉంటే మాత్రం ఫైన్ వేస్తారు కదా. బైక్స్ కి క్వారంటైన్ ఏందో మాకు అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. అసలు ఒక రోజుకి 2 లక్షల రూపాయలు గైడ్కి ఇచ్చేయాలి మనం, అట్లుంటది అక్కడ కథ. సో మీ అందరికీ కూడా ఇప్పుడు బైక్స్ ఏమైనా ఏందనేది ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బయ్యా యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మెల్బోర్న్. సో ఈరోజు మీకు ఏంటంటే మీరు తమ్నైల్లో చూసినట్టుగానే మన బైక్స్ అయితే ఇంకా రాలేదు. దాని గురించి ఇంకా నాకైతే అంత కరెక్ట్ ఐడియా లేదు, ఎందుకంటే షిప్పింగ్ అంతా కూడా ఫస్ట్ నుంచి చెర్రీయే చూసుకుంటుండు. సో చెర్రీ చెప్పు అసలుకి బైక్స్ ఏమైంది ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకి ఫస్ట్ మన అక్కడి నుంచి అంటే నేను ఫస్ట్ సింగపూర్ నుంచి డైరెక్ట్ నేను ఇండియా వచ్చిన. చెర్రీ సింగపూర్ నుంచి మలేషియా వెళ్ళి మా ఇద్దరు బైక్స్ పంపించిండు అనమాట. అదే ఇక్కడికి ఆస్ట్రేలియాకి పంపించిండు, మలేషియా కోలాలంపూర్ నుంచి ఇక్కడికి. అప్పుడు కూడా మనప్పుడు ఏంటంటే మేము 4 దగ్గర అడిగినాం అనమాట కొటేషన్. అడిగితే 3 కొటేషన్ ఎక్కువ ఉందని చెప్పేసి ఒకరు తక్కువ ఉంది, ప్లస్ తొందర పంపిస్తున్నారని చెప్పేసి మేము వాళ్ళకి ఎక్కువ ఇచ్చినాం. బైక్స్ ఇచ్చి సరే అని చెప్పేసి ఇచ్చినాం. లాస్ట్కి ఏమైందంటే వాళ్ళు ఈ షిప్ నెక్స్ట్ షిప్ అని చెప్పేసి లాస్ట్ దాకా ఒక 1 మంత్ గడిపేసినారు అనమాట. 1 మంత్ కన్నా ఇంకెక్కువ కదా, 1 మంత్ కన్నా ఎక్కువ. డిసెంబర్ 28 నేను బైక్స్ డ్రాప్ చేసిన. డిసెంబర్ 31 నా బర్త్డే కదా అని బయటికి వెళ్ళిన. సో 1 మంత్ అట్లా గడిపేసినారు అనమాట. సో దాని తర్వాత ఏదో ఒక షిప్ లో పెడితే ఆ షిప్ ఏమో వెళ్ళి సింగపూర్ లో ఆగింది. సింగపూర్ లో ఒక 10 days 15 days హాల్ట్ అనమాట. దాని తర్వాత సింగపూర్ నుంచి ఇక్కడికి వచ్చింది. అది కూడా ఏంటంటే వాళ్ళు ఫస్ట్ చెప్పిన డేట్ ఏంటంటే ఆ షిప్ ఫిబ్రవరి 1 కల్లా ఇక్కడ రీచ్ అయిపోతుంది అని చెప్పినారు. మేమంతా రెడీ చేసుకుంటా ఉంటే తర్వాత మేము చూస్తే ఫిబ్రవరి 13th షిప్తో ట్రాకింగ్ చూసినప్పుడు మాకు తెలిసింది అనమాట. సో దానివల్ల సరే 13th వస్తుంది కదా, ఒక 1 day బిఫోర్ వద్దాం అనుకున్నాం. కానీ టికెట్స్ వల్ల కుదరలేదు. 15th వచ్చినాం. అయినా 15th వచ్చినా ఏం లాభం లేదు మాకు అసలు. సో ఇప్పుడు ఏంటంటే బైక్స్ మన గ్లోబల్ లింక్ అనేవాడు వచ్చి మెయిన్ ఆ షిప్తోని ఓనర్ అనమాట. ఆ షిప్లో ఉన్న కంటైనర్స్ అంతా వాడికి సొంతం అనమాట. గ్లోబల్ లింక్ అనే కంపెనీకి. సో ఆ కంపెనీతో టైప్ చేస్తున్నారు అనమాట. మధ్యలో ఒక ఫార్వర్డర్ ఉంటారు కదా, ఫార్వర్డర్ వచ్చి మెగా ఫ్లైట్ అనే ఒక కంపెనీ అనమాట. సో గ్లోబల్ లింక్ ఏం చేసిందంటే ఇప్పటికిప్పుడు మీన్స్ ఎస్టర్డే అనుకుంటా వాళ్ళు మెగా ఫ్లైట్ కి మన షిప్మెంట్ ఇచ్చినారనమాట. మన పేమెంట్ అంతా క్లియర్ చేసిన తర్వాత ఆ పేమెంట్ లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, అదేదో సన్నీ చెప్తాడు. ఏంటంటే ఫస్ట్ మేము డబ్బులు మొత్తం కూడా మలేషియాలో అక్కడికి పంపించేసినమాట. అది షిప్పింగ్ కి అనమాట. షిప్పింగ్ కి వేరే ఉంటది, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత క్లియరెన్స్ కి వేరే ఉంటది. క్లియరెన్స్ కాదు, అదే డెస్టినేషన్ చార్జెస్ ఉంటది. అంటే కస్టమ్ క్లియరెన్స్ కే కాదు, అది కస్టమ్ క్లియరెన్స్ కాదు. కస్టమ్ క్లియరెన్స్ కి మరి అది ఎంత పే చేయాలి? డెస్టినేషన్ చార్జెస్ అంటే అది వచ్చి మనకి ఈ పోర్ట్ లో మన ఇది వచ్చి దిగుతాను కదా, దానికి ఆ పోర్ట్ కి మనం డబ్బులు కడతాం అనమాట. ఇంత డైమెన్షన్ ఉంది మీది, అందువల్ల మీరు ఇంత డబ్బులు కట్టాలని, మీన్స్ ట్యాక్స్ లాగా అనుకోండి. ఇంకా అది కస్టమ్స్ కి ఇప్పుడు విడిగా కట్టాలి మనం మళ్ళీ. ఓకే, మళ్ళీ ఆ కస్టమ్ కి సపరేట్, డెస్టినేషన్ చార్జెస్ ఇది సపరేట్ అనమాట. దీనికి ఎంత సరే మామూలుగా అయితే వీళ్ళు మాకు కొటేషన్ పంపించింది అంటే ఒక్కొక్క బైక్ కి $5,200 $4,600 పంపించారు. ప్లస్ ట్యాక్స్ $5,100 జిఎస్టీ తో సహా. ఎంత? 5,100. ఓకే, 5,100 ఈ డాలర్స్, ఆస్ట్రేలియన్ డాలర్స్. 5,100 అంటే ఎంత? 3 లక్షల రూపాయలు ఒక్క బండికి. సో యాక్చువల్లీ మళ్ళీ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఏజెంట్ ద్వారా మేము పోయినాం అనమాట. డైరెక్ట్ మేము చూసుకుంటే ఎంత ఉంది అది? డైరెక్ట్ చూస్తే $700 to $1,200 ఉంది. $1,200 అయ్యేది. ఇంకా ఏజెంట్ కమిషన్ ఇవన్నీ తీసుకొని 5,100 చెప్పిండు. ఇంకోటి ఏంటంటే మాకు వచ్చి ఆప్షన్స్ లేవన్నమాట. ఇంకా ఏజెంట్స్ ద్వారా వెళ్ళక మాకు పోర్ట్ లో మేము డైరెక్ట్ పోయినా కూడా మాకు కన్సల్ట్ చేసే కంపెనీస్ కానీ వాళ్ళు కానీ మనతో ప్రాపర్ గా కన్సల్ట్ చేయరు అనమాట. వీళ్ళంటే ఆల్రెడీ వీళ్ళు షిప్పింగ్ ఎక్కువ చేసి ఉంటారు కాబట్టి వీళ్ళకి చాలా టైఅప్స్ ఉంటుంది. వీళ్ళ కోసం కొంచెం ఓకే ఈ షిప్ లో వేద్దాం, ఆ షిప్ లో వేద్దాం అని చెప్పేసి ఏదో ఒకటి చేస్తారు. కానీ మనం పోయినాం అనుకోండి, మన కొటేషన్ ఇవ్వడానికే వాళ్ళు ఒక 1 week 2 weeks చేస్తారు. అంత టైం మా దగ్గర లేదు ఆ టైంలో. అందువల్ల సరే అని చెప్పేసి వీళ్ళకి ఇచ్చినాం. ఇప్పుడు ఏంటంటే మెగా ఫ్లైట్ కి వాళ్ళు షిప్మెంట్ ఇచ్చేసినారు. కానీ ఈ కస్టమ్ క్లియరెన్స్ చేసే వాళ్ళు ఉన్నారు కదా ఆఫీసర్స్, వాళ్ళు వచ్చి బైక్స్ ని చూడాలన్నమాట. చూసి అప్పుడే అన్పాక్ చేస్తారు. అన్పాక్ చేసి బైక్స్ చూసి క్వారంటైన్ పెట్టాలా, క్వారంటైన్ ఉండొద్దా, ఇంకా ఏ డాక్యుమెంట్స్ కావాలి, దానికి దుమ్ము ఏమన్నా ఉంటే మాత్రం ఫైన్ వేస్తారు కదా. ఫైన్ కాదు, వాషింగ్ కి పంపిస్తారు. వాషింగ్ కి పంపించి క్వారంటైన్ పంపిస్తారు. అదే ఇప్పుడు మనది బైక్ వచ్చి ఫుల్ ఆల్రెడీ క్లీన్ చేసే ఇచ్చినాం, కానీ ఇన్ని రోజులు అయింది కదా, ఏం ప్యాక్ చేసి ఉంచినా కానీ ఏదో ఒక దీంట్లో ఖచ్చితంగా లోపల ఆ దుమ్ము అయితే పోతుంది ఖచ్చితంగా. అందువల్ల అదొకటి ఉంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చి క్లియరెన్స్ చేయడానికి వచ్చి చూడట్లే, వాళ్ళు టైం తీసుకుంటున్నారు ఇప్పుడు అప్పుడు అని చెప్పి. ఇప్పుడు అది మా బాధ. ఇప్పుడు టైం ఇంకా ఎంత టైం పట్టచ్చు అప్రాక్సిమేట్లీ? మళ్ళీ ఇప్పుడు అది బయటికి రావాలి. ఇప్పుడు నాకు తెలిసి ఈ రోజు ఫ్రైడే,
సో ఈ రోజు ఏం చేయలేరు ఎందుకంటే నిన్నే బైక్స్ వచ్చినాయి వీళ్ళకి మెగా ఫ్రైట్ దగ్గర. నాకు తెలిసి మండే అన్నా వెడ్నెస్డే అన్నా వాళ్ళు వచ్చి క్లియరెన్స్ చూడడానికి వస్తారు అనుకుంటా ఆఫీసర్స్ వాళ్ళు. వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తారు సపోజ్ క్వారంటైన్ లేదు అంటే ఫ్రైడే కల్లా బైక్ మన చేతికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫ్రైడే కల్లా బైక్స్ వచ్చేస్తుంది. సపోజ్ క్వారంటైన్ ఉందన్నారంటే వాళ్ళు ఎన్ని రోజులు క్వారంటైన్ చెప్తారో ఆ 2 రోజుల తర్వాతే మళ్ళీ ఇంకొక ఇన్స్పెక్షన్ చేసి మళ్ళీ తర్వాత మనకి బైక్ ఇస్తారు. ఇది ఇప్పుడు అంటే మనకి ఇప్పుడు దగ్గర ఎంత అయితే ఇచ్చారు ఇప్పుడు మనకి ఇండియా నుంచి మనం బైక్ ఇక్కడికి షిప్ చేసి ఆస్ట్రేలియాకి, మళ్ళీ ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి మనం షిప్ చేసే ఈ షిప్పింగ్ ఉంటది చూసారు కదా, ఈ షిప్పింగ్ కి పెట్టే డబ్బులకే మేము ఇక్కడ ఒక కొత్త బండి కొనుక్కోవచ్చు. ఆ బండి కొనుక్కొని ఆస్ట్రేలియా రైడ్ మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసుకున్నా కూడా మాకు ఇంకా డబ్బులు మిగులుతాయి. అంత ఖర్చు అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేనేమనుకున్నానంటే ఇక్కడ వచ్చి ఒక 1250 చేసి ఒక టైగర్ ఒకటి కొనుక్కొని ఇండియన్ నంబర్ ప్లేట్ వేసుకొని మా కార్ చేతిలో పెట్టుకుంటే చాలు ఎవరు మమ్మల్ని అడగడు అన్నట్టు అనుకున్నా. కానీ అట్లా ఏమార్చలేము కదా మీరు చూసే ఆడియన్స్ ని. మేము ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చినాం, మేము ఇండియన్ రిజిస్టర్డ్ బైక్ లోనే చేస్తామని. ఆ కమిట్మెంట్ ని మేము ఇంకా పెట్టుకోవాలని చెప్పేసి ఎంత ఖర్చు అయినా పర్లే అని చెప్పేసి ఇంకా ఆయన అసలు మామూలుగా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఉంది కాబట్టి మేము ఎస్కేప్ అయినాం అనమాట. ఇప్పుడు మలేషియా లాగా మేము ఏదో ఒక ఆర్బిఎన్బి లోనా ఉంటే ఈ పాటికి మాకు పేలిపోయి ఉండేది కదా. ఇక్కడ ఎంత చూసినా హోటల్స్ ఒక్కొక్కటి మినిమం $200 అంతే, $100 to $200 మధ్యలో ఉందన్నమాట. అంటే 5,000 రోజుకి 5,000 మళ్ళీ ఫుడ్కి విడిగా అవన్నీ ఇప్పటికే మొత్తం అయిపోయేది ఇంకా ఆల్మోస్ట్. ఇంకా సో ఇది అనమాట జరిగింది. బైక్ అయితే ఎప్పుడు వస్తుంది ఇంకా మాకైతే ఒక క్లారిటీ లేదు. మాకైనా క్లారిటీ వస్తే మాత్రం ఇద్దరు ఇన్స్టాగ్రామ్లలో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాం. నార్మల్ గా స్టోరీస్ అన్ని కూడా పెడుతూనే ఉన్నాం. మేబీ తొందరగా వస్తే మనం తొందరగా రైడ్ స్టార్ట్ చేసేయచ్చు. అదే మేము అనుకున్నట్టు బండి కానీ ఇక్కడ తీసుకొని ఉంటే ఆల్రెడీ ఇప్పటికల్లా మన సిడ్నీ అండ్ ఎక్కడికో వెళ్ళిపోయేటోళ్ళం, డార్విన్ దాకా వెళ్ళిపోయేటోళ్ళం. ఈ రోజులే మేము ఫస్ట్ కి మేము థాయిలాండ్ నుంచి మేము సింగపూర్ ప్లాన్ లేకుండా, సింగపూర్ ప్లాన్ అయితే అటు ఫ్లాప్ అయింది. అది కాకుండా మేము థాయిలాండ్ నుంచి షిఫ్ట్ చేసి ఉంటే ఈ పాటికి బైక్స్ వచ్చేస్తుంటాయి, మేము రైడ్ స్టార్ట్ చేసేసి ఉంటాం, ఈ పాటికి సగం దూరం అయిపోయి ఉంటుంది కూడా. కానీ ఇట్ ఆల్ టేక్స్ టైం అండ్ అన్నిట్లో ఒక లెర్నింగే కదా మనకి. కొత్తగా ఏదో ఒకటి తెలుసుకుంటున్నాం కదా, ఇంకా అంతే. ఇంతకు ముందు అంటే వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పుడు రూల్స్ వేరేలా ఉండే అనమాట, మళ్ళీ ఇప్పుడు వేరేలాగా ఉన్నాయి. ఆఫ్టర్ కోవిడ్ రూల్స్ చాలా ఇదైంది అనమాట. బైక్స్ కి క్వారంటైన్ ఏందో మాకు అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు అసలు. అది దేనికనేది అర్థం కావట్లేదు. ఆల్రెడీ మేము ఫుల్ క్లియర్ గా వాష్ చేసి దానికి కోటింగ్ అంతా ఇచ్చి అంతా చేసి కొత్త బైక్ లాగా పంపించినాం అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని రోజులైంది? 2 months దగ్గర అవుతుంది. ఇప్పుడు 2 months కాదు నాది, నేను ఇంకా అప్పటి నుంచే వాళ్ళే అది మనం నువ్వు వెళ్ళింది వెళ్ళినావు. ఇప్పుడు ఏంది వచ్చేసింది ఫిబ్రవరి ఎండ్ వచ్చేసింది మనకి ఇప్పుడు. సో ఆల్మోస్ట్ అయిపోయింది. దానికన్నా ముందు కూడా నేను నా బండి తోలలే కదా నేను. అది అవును, దానికన్నా ముందు తోలలే. 3 నెలల నుంచి అసలు టైగర్ నేను తోలలేదు. 3 నెలలు అయింది అసలుకి. 3 నెలలు దాటిపోయింది. ఇంకా నవంబర్ లో అనుకోండి, అప్పటి నుంచి నవంబర్ ఎండింగ్ నుంచి ఆ సింగపూర్ దానికోసం వెయిట్ చేసి మనం మామూలు బిస్కెట్ అయినాం. ఏంటంటే ఇండియన్ బైక్ తో ఎంటర్ అవ్వాలి అని అనుకున్నాం అంతే. యాక్చువల్ గా ఏమంటే ఈ రోజు దాకా ఇంకా సింగపూర్ మాకు పర్మిట్ రాలే. ఇంకా రాలే కదా, ఇంకా రాలే మనకి. ఇది ఇంకానే మనం వచ్చి మంచి పని చేసిన, లేదంటే బిస్కెట్ అయ్యేటోళ్ళం. మనం ఫస్ట్ అసలుకి అంటే సింగపూర్ కంబోడియా నుంచి మనం థాయిలాండ్ వచ్చినాం కదా సార్. మనకి సింగపూర్ ప్లాన్ లేకపోయింటే మనం ఫస్ట్ సింగపూర్ చేయాలనుకున్నా చేయలేము కదా. మనకు ఆల్రెడీ మాది యాక్చువల్లీ వరల్డ్ రైడ్ ప్లాన్ ఎట్టుండిందంటే, సరే మనం ఇది కవర్ చేసుకుని వచ్చేద్దాం, ఎందుకంటే మనకు స్టార్టింగ్ లోనే తెలుసు సింగపూర్ టైం పడుతుంది, లేట్ అవుతుంది అని చెప్పి మాకు స్టార్టింగ్ లోనే తెలుసు. అందువల్ల ఇది కవర్ చేసుకుని ఇటు వద్దాం అనుకున్నాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే కైండ్ ఆఫ్ బిస్కెట్ అయింది. ఏం సింపుల్ ఇదే చైనా కానీ ఓపెన్ అయి ఉంటే, లేకపోతే ఇప్పుడు ఓపెన్ అయింది. అదే మా దరిద్రం ఏందో, మేము వియత్నాం దగ్గర ఉన్నప్పుడు అప్పుడు ఓపెన్ అయినా అట్టించట్టైనా జంప్ అవుతాడు, అట్నుంచి అట్టే వెళ్ళిపోయి ఉండేవాళ్ళం మనం చైనా లోపలికి. నాకు ఇప్పుడు మెయిల్ వస్తాను అందరి దగ్గర, అక్కడ ఉన్న ఏజెంట్స్ దగ్గర నుంచి, మేము ఓపెన్ చేసేస్తాం, మీరు ఇప్పుడు రండి. అరే అదేదో ఒక 2 months 3 months ముందు చెప్పి అట్టే వచ్చేవాళ్ళం కదా. అదే అసలు మస్తు ఉంటాయి చైనాలో కూడా. అంటే మొత్తం అడ్వెంచరస్ రైడ్ ఉండేది అనమాట మొత్తం చైనాలో. ఎందుకంటే రూల్స్ అన్ని చాలా డిఫరెంట్ ఉంటది. మన నెంబర్ ప్లేట్ బీకేయాలి కదా. మన నెంబర్ ప్లేట్ బీకాల్సింది లేదు, కానీ కింద ఎక్స్ట్రా ఒక నెంబర్ ప్లేట్ ఇస్తారు, అది పెట్టుకోవాలి మనం. కానీ చైనా పేలిపోయారు మనకి ఖర్చు, మామూలుగా కాదు, చాలా ఎక్స్పెన్సివ్. అది గైడ్ ఉండాలి, పర్ డే 2 lakh rupees గైడ్ కి మాత్రం. అది నాట్ ఇన్క్లూడెడ్ ఫుడ్, నాట్ ఇన్క్లూడెడ్ హోటల్, నథింగ్. ఒక రోజుకి 2 లక్షల రూపాయలు గైడ్ కి ఇచ్చేయాలి మనం. అట్లుంటది అక్కడ కథ. సో ఇది మేమైతే అంటే చాలా మంది ఏమని కామెంట్ చేస్తారంటే, ఇంకెప్పుడు రైడ్ స్టార్ట్ చేస్తారు, మీరు అడిగిపోయి ఉత్తి టైం పాస్ చేస్తున్నారు అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో యాక్చువల్లీ ఇది సిచ్యువేషన్ అని చెప్పేసి, ఇప్పుడు ఏంటంటే నార్మల్ గా వరల్డ్ రైడ్ చేసే వాళ్ళు చూస్తున్నారంటే ఎవరు అంత ఎక్కువ వీడియోస్ పెట్టలే. వీడియోస్ పెట్టిన వాళ్ళకి మేము ఇప్పుడు వీడియోస్ పెడతాం కాబట్టి మేము ఏం చేస్తానో అని మీకు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు 6 months అని ఒక టైం ఫ్రేమ్ పెట్టుకున్నారంటే ఆ 6 months లో 1 month 2 months ఇట్లా షిప్పింగ్ కోసం ఒట్టిగానే కూర్చుంటారు, ఇంకేం చేయలేరు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇండియాకి షిప్ చేసుకున్న బైకర్స్ కానీ, లేకపోతే బ్రెజిల్ నుంచి ఇండియాకి వచ్చిన బైకర్స్ కానీ
నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు కూడా సేమ్ ప్రాబ్లం ఇండియాలో ఫేస్ చేస్తున్నారు. ఇండియాలో కస్టమ్ క్లియరెన్స్కి వాళ్ళు కూడా మేము ఎట్లయితే ఇక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో అదే ప్రాబ్లం వాళ్ళు అక్కడ ఫేస్ చేస్తున్నారు అనమాట. సో ఇట్స్ టోటలీ కామన్. అప్పుడు కూడా ఒకళ్ళు ఎవరో చేసే కదా మన ఇండియాలో ఒకటి 1250 GSA కొని BMW దానికి నెంబర్ ప్లేట్ బ్రిటన్ దేని పెట్టింది కదా. నాకు తెలిసిన ఒక ఆయన అయితే ఇండియా రైడ్ కి వచ్చినారు అనమాట. ఆయన బైక్స్ అయితే ఫారినర్ ఇండియాకి వచ్చింది అనమాట. మధ్యలో ఎక్కడో ఒక కంట్రీలో ఆగిపోయింది బైక్. సో అక్కడ నుంచి ఇండియా క్లియరెన్స్ కి ఆగిపోయింది. సో ఆగిపోతే దగ్గర ఒక 1 month దాకా వెయిట్ చేసి ఇంకా కుదరదని చెప్పేసి ఇండియాలోనే ఒక 1250 GSA కొనుక్కొని ఆయన ఫారిన్ నెంబర్ ప్లేట్ కొట్టించుకుని నెంబర్ ప్లేట్ తీసుకొని వచ్చింది అనమాట. సేమ్ అదే నెంబర్ ప్లేట్ దాన్ని పెట్టేసిండు. చూస్తే ఎవరికైనా ఏమంటే ఫారిన్ బైక్ ఏమో అనుకుంటారు. ఫారిన్ అంతే. ఆయన నడిపిండు బాగా మంచిగా, నాకు కావాల్సిన నంబర్ ప్లేట్ పెట్టిన బైక్ నేను నడపాలి అని చెప్పేసి నడిపేసిండు. తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆయన బైక్ క్లియరెన్స్ కాలి కంప్లీట్ చేసి వచ్చినప్పుడు కూడా ఇండియా అంతా తిరిగినా కూడా కాలే అనమాట. కొన్నిసార్లు ఏంటంటే అటు ఇటు ఇరుక్కుపోతాయి అవి ఇంకేం చేయలేము. అది ఇంకా అది గవర్నమెంట్ తోని రూల్స్. అండ్ కొన్ని కంట్రీస్ అయితే ఇప్పుడు ల్యాండ్ బార్డర్ లో క్రాస్ చేస్తామంటే మనం మినిట్స్ లో క్రాస్ అవుతాం. ఇప్పుడు మలేషియా టు థాయిలాండ్ ఎంటర్ అయినామంటే ఒక అర్ధ గంట 1 hour 1.5 hour మ్యాక్స్ అంతే మనం క్రాస్ అయిపోతాం. కానీ ఇప్పుడు షిప్ నుంచి తెస్తున్నాం కాబట్టి మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉందన్నమాట. ఆ ఆఫీసర్స్ ఇప్పుడు మీరు ఇండియాలో మన వీడియో చూస్తుంటారు అనుకుంటా. మనం షిప్పింగ్ చేసేటప్పటికి అక్కడ ఒక 2 ఆఫీసర్స్ వచ్చినారు. వచ్చి వాళ్ళు ఇంజిన్ నెంబర్ చేసి నెంబర్ అన్ని చెక్ చేసినారు. దాని తర్వాత ఓకే గుడ్ టు గో, ఇండియా నుంచి ఈ బైక్స్ వెళ్ళడానికి ఓకే అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చినారు అనమాట. సేమ్ అదేలాగా ఈ బైక్ ఆస్ట్రేలియా లోపల రావాలంటే వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఈ కస్టమ్స్ ఆఫీసర్స్ వాళ్ళు వచ్చి చూడాలి, వాళ్ళు టైం స్పెండ్ చేసి. వాళ్ళు దానికి రావట్లే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మార్నింగ్ 10 to evening 5 ఒకటే పని చేస్తారు. 6 hours మాత్రమే వర్కింగ్ టైం. అందువల్ల ఆ 6 hours మేము లేసే లోపలే ఇప్పుడు చూడండి పొద్దున్న 10 అవుతుంది. అంత లోపల టప్ అని ఈవినింగ్ 5 అయిపోతుంది, అన్ని క్లోజ్ అయిపోద్ది. ఇంకా ఒక రోజు మొత్తం పోతుంది దాంతోనే. ఇంకా అట్టే జరుగుతుంది ఇక్కడ రోజు. ఇది ఇంకా మేమైతే ఇప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లం మేబీ 7 days ఆర్ మోర్, ఇంకా 10 days అయితే పట్టచ్చు. బైక్ వస్తే మేము కూడా వచ్చింది ఇక్కడికి రైడ్ చేయడానికి. బైక్ వస్తే వేసుకొని మాకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆస్ట్రేలియా అంతా కంప్లీట్ చేయాలని ఉంది. మీరు చూడండి మేము ఇక్కడ రాకుండా మాకు ఇన్ని రోజులు పడుతుంది అని తెలిసి ఇండియాలో ఉండేవాళ్ళం. కానీ ఇక్కడ ఎప్పుడు మనల్ని పిలుస్తారని మనకి తెలియదు. సడన్ గా సంతకాలు పెట్టాలి రండి అంటే మేము పోవాలి కదా. నిన్న పోయి పెట్టేసి వచ్చినాం మేము. మొన్న పోయి పెట్టేసి వచ్చినాం. సో మొన్న సడన్ గా వచ్చి సంతకాలు పెట్టాలి రండి అన్నారు, మేము పోయేసి వచ్చినాం. ఇంకా అట్లా పిలుస్తా ఉంటారు ఎప్పుడన్నా, అందుకోసం అని మేము కాసుకొని కూర్చొని ఉన్నాం. మేము ఇప్పుడు ఇంకా వేరే ప్లేసెస్ పక్కన సిటీస్ ఉన్నాయి కదా, అక్కడికైనా ఫ్లై అయ్యి కనీసం అక్కడైనా ఎక్స్ప్లోర్ చేద్దాం అని అనుకున్నా కూడా మేము అటు పోయినాం అనుకోండి, ఎమ్మటే వీళ్ళు ఇక్కడ నుంచి రండి పేపర్స్ మీద సైన్ చేయాలంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా అంతా అని చెప్పేసి ఇంకా ఇక్కడిక్కడే ఏమైనా ఉంటే కవర్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం. చూడండి నిన్న కూడా వాళ్ళకి మెసేజ్ చేసిన చూపిస్తా చూడు చెప్పింది చూడు. వీ గాట్ యువర్ బైక్ ఇంటూ హాయ్ బ్రో ఎనీ అప్డేట్స్ అన్న ఈవినింగ్ అంటే విల్ బ్రింగ్ ద కార్గో బ్యాక్ టు అవర్ వేర్ హౌస్ ఆన్ థర్స్డే అనిండు. ఎప్పుడు ట్యూస్డే చెప్పిండు. ట్యూస్డే నిన్న అడిగిన ఎనీ అప్డేట్స్ బ్రో అని అడిగితే వీ గాట్ యువర్ బైక్స్ ఇంటూ అవర్ వేర్ హౌస్ స్టిల్ వెయిటింగ్ ఆన్ ద డైరెక్షన్. ఓకే వెన్ విల్ కమ్ టు నో దే ఆర్ క్వారంటైన్ ద బైక్స్ ఆర్ నాట్. ఇస్ ఇట్ పాసిబుల్ టు కమ్ అండ్ సీ ద బైక్స్ బై టుమారో అంటే యూ ఆర్ నాట్ అలౌడ్ టు ఓపెన్ అంటిల్ క్వారంటైన్ ఆఫ్టర్ ఆఫీసర్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్. అంటే ఆఫీసర్స్ వచ్చి అది ఇన్స్పెక్ట్ చేసేంత వరకు ఓపెన్ చేయకూడదు అనమాట. ఓపెన్ చేసిరంటే అది మళ్ళీ ఇష్యూ అయిపోతుంది. మాకు కూడా మా బైక్స్ చూడాలి, ఎన్ని రోజులు అయింది నీకన్నా ఇంకో నెల సీనియర్. ఇంకోటి తెలుసా, ఆ కీస్ ముట్టుకుంటా అంటే ఆ ఫీల్ వస్తుంది కదా, నాకైతే హార్ట్ బీట్ కొట్టుకునేది నాకు కీస్ ముట్టుకుంటానే. సో మేము కూడా చాలా వెయిట్ చేస్తాను తొందర వచ్చేస్తుందని. కానీ ఫస్ట్ మనం వేరే కాంటినెంట్ లో రైడ్ చేసినట్టు అవుతుంది, ఏషియాలో కాకుండా ఆస్ట్రేలియాలో. అది కాకుండా ఆస్ట్రేలియాలో ఇంత షార్ట్ టైంలో ఇంత పెద్ద మేము వేసుకున్న ప్లాన్ అయితే ఎవరు ఇప్పుడు దాకా చేయలేదు అనమాట. సో ఇప్పుడు ఈ టైంలోనే ఖాళీగా ఉంటాం. బైక్ చేతిలో పడ్డదంటే ఒక్కొక్క రోజుకి 1000 kilometers 2000 kilometers దాకా నేను ప్లాన్ వేసి పెట్టినా. గారిపోతుంది ఇక ఇద్దరం కానీ సచ్చినాం ఇద్దరం అయిపోయింది ఇంకా. ఎందుకంటే చాలా రోజులు అయింది కదా ఒక హార్డ్ కోర్ రైడ్ చేసి. థాయిలాండ్ అదంతా వచ్చి మాకేమో చిన్న అంత మీకు ఎట్లా అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు, మాకు కొన్ని కంట్రీస్ అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. విచ్ మాకు కూడా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయం కదా ఈ కంట్రీ ఇట్టే ఉంటుంది అట్టే ఉంటుందని. మేము ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ లో పోతాం ఆ కంట్రీకి, కానీ పోయిన ప్లేస్ లో అట్టు ఉంటుందని మాకు తెలియదు కదా. సో ఇప్పుడు ఆస్ట్రేలియా అనేది ఒక మేజర్ కంట్రీ అనమాట. చూద్దాం ఎట్లా అవుతుందో. సో మీ అందరికీ కూడా ఇప్పుడు బైక్స్ ఏమైనా ఏందనేది ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నేను. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బయ్యా సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.